పరమతండ్రి నామంలో మీ అందరికీ షలోం, వందనాలు. థంబ్నెయిల్లో నా అన్వేష్ ఫోటో ఎందుకు పెట్టాను? అది నాకు పబ్లిసిటీ కోసం మాత్రం కాదు. అలా అతను అనుకోడు కూడా. ఎందుకంటే నా నెక్స్ట్ వీడియోలు చూసినప్పుడు అతనికి నేను ఎందుకు పెట్టాను అతనికి అర్థమవుతుంది. ప్రజెంట్ అయితే నేనైతే దానికోసం కాదు. ఎందుకు పెట్టానంటే, నా అన్వేష్ ఒకసారి మొన్న రీసెంట్గా చైనాలోనే ఎక్కడో ఉండి భారతదేశం కోసం ఏడ్చాడు లిటరల్గా. అంటే అతను ఏడ్చింది నాకు ఓపెన్ హార్ట్గానే ఏడ్చాడేమో అనిపించింది. అందుకనే నేను అతను పెట్టడానికి కారణం. ఎస్, అతను చెప్పినట్లు భారతదేశ పరిస్థితి బాగోలేదు. పొలిటికల్ సిస్టమ్ అండ్ అదే ఫైనాన్షియల్ కానీ ఏదైనా కానీ కొద్దిగా బాగాలే, కాబట్టి అతను ఏడ్చాడు. సో నేను అతనికి చెప్పేది ఏంటంటే, నువ్వు భారతదేశం కోసం ఏడవలసిన అవసరం లేదు. ఎందుకంటే భారతదేశం చాలా గొప్పది. అది ఇన్ ఫ్యూచర్ వీడియోస్లో నీకు అర్థమవుతుంది. సో నేను కేవలం దానికోసమే నిన్ను థంబ్నెయిల్లో పెట్టడానికి కారణం. భారతదేశం కోసం యాడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, నేను మన భారతదేశం కోసమే కొద్దిగా మాట్లాడాలనుకుంటున్నాను. నా అన్వేషణకి చెప్పింది ఇది ఒకటే. ఇన్ ఫ్యూచర్లో నేను ఎందుకు బాధపడే అవసరం లేదు అని నా అన్వేషణని అన్నానో తనకే అర్థమవుద్ది, మీ అందరికీ అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్. ఎస్, భారతదేశం నేను తమ్లైన్ ఏం పెట్టాను ఇప్పుడు, హోలీ ల్యాండ్. అది స్పిరిచువల్. ముందు ఫిజికల్గా మాట్లాడదాం. భారతదేశం కోసం ఫిజికల్గా మాట్లాడుతున్నాను. ఫిజికల్గా అయితే భారతదేశం చాలా గొప్పది. ఫిజికల్ ఆర్ స్పిరిచువల్ తర్వాత మాట్లాడదాం. ఎందుకు గొప్పది ఒకసారి ప్రపంచ దేశాలన్నిటిలో భారతదేశం చాలా గొప్పది. ఎందుకంటే ఒకసారి ఒక నియర్లీ 4000 ఇయర్స్ బ్యాక్ వెళ్తే, 4 or 5, ప్రపంచం మొత్తం మీద సరిగా మామూలుగా నేను ప్యారబుల్గా చెప్తున్నాను, బట్టలు సరిగ్గా వేసుకునే జ్ఞానం లేని టైంలో, అట్లీస్ట్ ఇది ప్యారబుల్గా చెప్తున్నాను, ఫిజికల్గా తీసుకోకండి. ప్రపంచం గోచి పెట్టుకోవడం కూడా సరిగా లేని టైంలో భారతదేశం సూటు బూట్ వేసుకుని నడిచింది. ఇది ప్యారబుల్, ఫిజికల్గా తీసుకోకూడదు. దానికి కారణం ఏంటంటే, ది గ్రేట్ సింధు నాగరికత. సింధు నాగరికత కోసం అందరికీ తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు, మన ఇండియాకి అందరికీ తెలుసు. ఆ నాగరికత ఎంత గొప్పది. ఆ నాగరికత ఒకసారి సింధు నాగరికత కోసం యూట్యూబ్ సెర్చ్ చేసి ఆ వీడియోలు విని ఇది చూస్తే మీకు బాగా అర్థం అవుతుంది. ఆ టైంలోనే సుమారు 4000 సంవత్సరాల క్రితమే భారతదేశంలో సింధు నాగరికత ఉంది.
ఆ టైంలోనే సింధు నాగరికత ఏంటి కన్‌స్ట్రక్షన్స్ కానీ, ఆ లైఫ్ స్టైల్ కానీ, ఆహ్, వాళ్ళ బిజినెస్‌లు గానీ చూస్తే ఈ అది ఎంత అడ్వాన్స్‌డ్ అంటే ఇప్పుడికి సరిపోతది నాకు తెలిసి. అంత అడ్వాన్స్‌లో ఉంది అప్పట్లోనే సింధు నాగరికత అనేది. కానీ దాంట్లో మిస్టరీ ఏంటంటే సింధు నాగరికత అది అంటే ఫిజికల్‌గా మనకి హింట్స్ ఉన్నాయి. అంటే ప్రూఫ్స్ ఉన్నాయి. ఫిజికల్‌గా ఆళ్ళు ఎంత గొప్పోళ్ళన్నది. కానీ దాన్ని ఎవరు రూల్ చేశారు? దాంట్లో ఉన్న ప్రజలన్నది ఇప్పటి వరకు అందరికీ మిస్టరీ అది. ఈ రోజుకి మిస్టరీయే. అలాగే దాంట్లో ఉన్న లిపి, ఆ లిపి కూడా మిస్టరీ. సారీ. అలాగే దాంట్లో దొరికిన ముద్రలు, సైన్ బోర్డ్ ఇవన్నీ కొన్ని మిస్టరీస్ ఉన్నాయి. అవి ఈ రోజుకి కొన్ని వేల సంవత్సరాల పూర్వం సైంటిస్టులు ద దస్ అంటే శతాబ్దాలు కాదు. కొన్ని వంద పదుల సంవత్సరాలు అనుకుంటా రీసెర్చ్ చేశారు. అయినా కానీ దానికి ఆ లాంగ్వేజ్ ఎవరికీ డీకోడ్ అవ్వలేదు. డీకోడ్ చేయలేకపోయారు ఈ రోజుకి కూడా. లాంగ్వేజ్ అక్కడ పరిస్థితులు ఏంటి అనేది డీకోడ్ చేయలేకపోయారు. అదొక మిస్టరీగానే ఉండిపోయింది. కానీ హిస్టరీ ప్రకారం ది గ్రేట్ ఏంటిది జీవనశైలి, నాగరికత ప్రపంచానికే సవాల్ అది. ప్రపంచానికే సవాల్. అది మనకి సో ఆ మిస్టరీ ఏదో తర్వాత చూద్దాం. ముందు నేను భారతదేశం కోసం మాట్లాడాలనుకుంటున్నాను కాబట్టి అది కూడా చెప్తాను. అది తర్వాత వస్తుంది. సో అది జరిగిపోయిన తర్వాత సింధు నాగరికతలో ప్రజలు భారతదేశంలో ఆ నాగరికతలో అంటే ప్రజల జీవన శైలి ఎలా ఉన్నదంటే ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత కొద్దిగా అప్పట్లా లేదు. ఆ టైంలో ఎలా ఉన్నదో ఆ టైపు నాగరికత లేదు. అది చాలా అడ్వాన్స్డ్, రిచ్, నెక్స్ట్ ఒక ప్లాన్డ్ సిటీ, ఆ రూలింగ్ డిఫరెంట్ రూలింగ్ అది. కానీ తర్వాత మాత్రం అలా లేదు. తర్వాత హిస్టారికల్గా చూస్తే సింధు నాగరికతలో ఉన్నవాళ్ళు ఆదివాసులు స్టార్టింగ్ ఉన్నవాళ్ళు ఆదివాసులుగా గుర్తించారు. ఆ ఆదివాసులు కూడా క్రమేపీ ఎక్కడికి దక్షిణ భారతదేశానికి వచ్చేసారు. సింధు నది ఒడ్డున జీవనశైలి మరి కొన్ని కారణాల వల్ల అవేంటిది ప్రకృతి విపత్తుల వల్ల మరి దేనికో మొత్తం మీద ఆ ప్రజలు దక్షిణ భారతదేశం వైపు వచ్చేసారు. వాళ్ళు ఎవరంటే ద్రవిడియన్స్ అంటారు. వాళ్ళని ద్రవిడియన్స్ అంటారు. ద్రవిడియన్స్ ఎవరంటే భారతదేశానికి వారసులు వాళ్ళే అంటారు. ఎందుకంటే బై బర్త్ ఉన్న వాళ్ళే ఇక్కడే వాళ్ళే. సో వాళ్ళనే ద్రవిడియన్స్నే హిస్టారికల్గా భారతదేశానికి వారసులు అని చెప్తారు. సో వాళ్ళు ఎక్కడ జీవించారు అన్నది హిస్టారికల్గా చూస్తే వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ ఇవి కాకుండా కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి, పాండిచ్చేరి, లక్షద్వీపులు అది వీళ్ళే ద్రవిడియన్స్, వీళ్ళదే భారతదేశం. హిస్టరీ చెప్తుంది, నేను చెప్పట్లేదు. సో వీళ్ళ లాంగ్వేజ్లు కూడా తెలుగు
మలయాళం, కన్నడ, తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ్. ఇవే ఈ లాంగ్వేజ్లే సింధు నాగరికత వారసుల లాంగ్వేజ్. సో భారతదేశానికి హక్కుదారులు ఎవరంటే సింధు నాగరికత ప్రజలే, ద్రవిడియన్స్. వీళ్ళ జీవనశైలి సాఫ్ట్గానే ఉంటుంది. వీళ్ళు ఏంటి వేటాడి బతకడం, లేకపోతే వ్యవసాయం, సంథింగ్. ఆ కల్చర్ కాదు, అప్పటి కల్చర్ అయితే వాళ్ళు ప్రతి గోధుమలు ఇవన్నీ పండించేశారు వాళ్ళు. మరి వీళ్ళు ఎప్పుడు వీళ్ళు తర్వాత ఏం చేశారో తెలియదు, కానీ ఆ కల్చర్ వేరు. సింధు నాగరికత స్టార్టింగ్, సింధు నాగరికత వేరు, ఇప్పుడు నాగరికత వేరు. ఇలా నడుస్తున్న టైంలో సుమారు 600 నుంచి 1000 సంవత్సరాల మధ్యలో అనుకుంటా. ఒక నిమిషం నేను చెప్తాను. ఓకే, వీళ్ళు 1500 నుంచి 1800 మధ్యలో క్రీస్తు పూర్వం మన దేశానికి వలస వచ్చింది ఆర్యులు. అది హిస్టరీ. ఆర్యులు అంటే ఎవరంటే భాషా ప్రవీణులు ఆర్యులు. సుమారు వీళ్ళు 400 భాషలు మాట్లాడేవారంట. 400 భాషలు మాట్లాడేవారు సుమారు. వీళ్ళు భాషా ప్రవీణులు. వీళ్ళు ఆర్యులు అంటే అంటే ఒక ఫ్యామిలీ కాదు, ఒక ఫ్యామిలీయే, కానీ ఒక ఫ్యామిలీలోనే 400 భాషలు మాట్లాడే వాళ్ళే ఉన్నారు. వీళ్ళు ఒకటే ఫ్యామిలీ. దీంట్లోనే 400 భాషలు మాట్లాడే ఒక సమూహం ఆర్యులు అంటే. ఆ ఆర్యులు వాళ్ళు మాట్లాడే భాష హిందీ, సాంస్క్రిట్, బెంగాలీ, ఇంగ్లీష్, ఫ్రాన్స్, స్పానిష్, రష్యన్. ఇన్ని భాషలు మాట్లాడేవారు ప్రపంచంలో. సో ఇంకా కొద్దిగా ముందుకెళ్తే, ఇంకా కొద్దిగా బ్యాక్ సైడ్కి వెళ్తే, అంటే సుమారు 3000 4000 మధ్యకాలంలోకి వెళ్తే వీళ్ళు నల్ల సముద్రానికి ఉత్తరాన యురేషియన్ స్టెప్పీ, ప్రస్తుతం స్టెప్ అంట, యురేషియన్ స్టెప్పీ, ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యాలో నివసించేవారు. ఎందుకంటే వీళ్ళు డిఎన్ఏని బట్టి చెక్ చేస్తే వీళ్ళు ఆ ప్లేస్లో నివసించేవారని హిస్టరీ చెప్తుంది. ఓకే, హిస్టరీ చెప్తుంది. వీళ్ళు మళ్ళీ ఇంకా కొద్దిగా వెనక్కి వెళ్తే వీళ్ళు ఎవరంటే ఇంకా హిస్టరీ బ్యాక్ వెళ్తే, అంటే ఇంకా బ్యాక్ వెళ్ళడానికి లేదు, ఇంకా డీప్కి వెళ్తే దాంట్లోకి డీప్కి వెళ్తే వీళ్ళు అర్కెనులు అని చెప్తున్నారు. వీళ్ళు అర్కీయులు. సో దీనికి బైబిల్ సపోర్ట్ చేస్తుంది. వీళ్ళ కోసం బైబిల్లో రాయబడింది. వాళ్ళు ఎవరంటే నేను ఆ రెఫరెన్స్ చెప్తాను. యెహోషువ 16:3 అధ్యాయంలో, సరే నేను చదివి వినిపిస్తాను ఒక నిమిషం. ఓకే, యెహోషువ 16:3లో, అది బేతేల్ నుండి లూజు వరకు పోయి అతారోతు అర్కీల సరిహద్దు వరకు సాగి క్రింది బేత్ హోరు వరకును. ఇవన్నీ అవసరం లేదు, ఇక్కడ అర్కీలు అని మెన్షన్ చేస్తుంది. అంటే ఈ అర్కీలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారో అది కూడా నేను ఇంకో రెఫరెన్స్ చెప్పి నేను చూపిస్తాను.
ఓకే. ఆదికాండం 10వ అధ్యాయం 15, 16 చదువుతాను, ఒకసారి వినండి. కానాను ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును, యెబూసీయులను, అమోరీయులను, గిర్గషీయులను, హివ్వీయులను, అర్కీయులను, సినియాలను. కానాను ప్రథమ సంతానం సీదోనును ప్రథమ సంతానం. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? కానాన్ నుంచి వచ్చారు. అది ఇక్కడ అదే చెప్తుంది. కానాను సంతానం, అర్కీలు కానాను సంతానం. కానాను ఎవరో తెలుసా? నోవాహు మనవడు. ఏం చేశాడో తెలుసా? సరే, ఆ తర్వాత మాట్లాడతాం. నెక్స్ట్ ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారో నేను బైబిల్లో చూపిస్తాను. వెయిట్. అర్కీలు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారంటే నేను రిఫరెన్స్ ఇచ్చేస్తాను, మీరు చూసుకోండి. 1వ దినవృత్తాంతాలు 1:15లో ఉంటారు. 2వ సమూయేలు 15:32లో ఉంటారు. 2వ సమూయేలు 15:32. 2వ సమూయేలు 16:16. 1వ దినవృత్తాంతాల్లో 27:33 దీంట్లో ఉంటారు అర్కీలు. ఇంతగా అర్కీలు ఎవరు? నోవాహు సంతానమే. మరి బైబిల్ చెప్తుంది, అలాగే చెప్తుంది. అర్కీలు అంటే ఆర్యులు. ఒకసారి మీరు సెర్చ్ చేయండి దేంట్లో, గూగుల్ సెర్చ్ చేస్తే డీప్కి వెళ్ళి మీరు చూస్తే చివరికి నోవాహు సంతానం అయ్యారు. ఎవరో ఆర్యులు, ఈనాటి ఆర్యులు, సింధు నాగరికతలో ఉన్న ఆర్యులు. నోవాహు సంతానం. నోవాహులో సంతానం మళ్ళీ అది వేరే సంతానం, కానాను సంతానం. డివైడ్ అయిపోయింది అక్కడ. మళ్ళీ నోవాహు సంతానం అంటే మొత్తం అందరూ ఒకటి కాదు, డిఫరెంట్ టైప్స్. కానాను సంతానం, కానాన్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. అదే చెప్తున్నాం కదా, వీళ్ళ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. 400 భాషలు మాట్లాడతారంటే చిన్న ఫ్యామిలీ కాదు. వీళ్ళు వస్తా కూడా అన్ని భాషలు వేసుకుని వచ్చారు మన భారతదేశానికి. అంటే అందరూ వచ్చేయలేదు, కొంతమంది వచ్చారు. కొంతమంది ప్రపంచం మొత్తం మీద ఉన్నారు వాళ్ళు. మన దగ్గరకు వచ్చిన వాళ్ళు మాత్రం సాంస్క్రిట్, ఇంకా ఏ లాంగ్వేజ్లు ఉన్నాయి కదా, ఆ లాంగ్వేజ్లు అన్నీ తీసుకొచ్చింది వెళ్ళే. హిందీ, సాంస్క్రిట్. సో ఫైనల్లీ ఆర్యులు అంటే బ్రాహ్మిన్ తెగ. అది నోవాహు సంతానం. చివరికి ఇప్పుడు బ్రాహ్మిన్స్ అనే పిలువబడుతున్నారు. మరి బైబిల్ ప్రకారం అయితే నాకు తెలిసినంతవరకు చెప్పాను. ఆర్యులు అంటే మళ్ళీ రాజులు, వైశ్యస్ వీళ్ళు వస్తారు. మరి వాళ్ళ కోసం నాకు తెలియదు. వాళ్ళైతే లోకలే అనుకుంటున్నాను. ఆర్యులు అయితే మాత్రం పక్కా బయట నుంచి వచ్చిన వాళ్ళే. ఇండియన్స్ మాత్రం కాదు, భారతీయులు మాత్రం కాదు. తెలుసు కదా, క్రమేపీ వాళ్ళు వచ్చి ఇంట్రడ్యూస్ చేసింది ఏంటి? పురాణాలు, ఇతిహాసాలు, భక్తి, హిందూయిజం. అసలు సింధు నాగరికత అన్నది హిందూకి సంబంధం లేదు. సింధు నాగరికత, సింధు నది పక్కన జీవించే వాళ్ళు సింధు నాగరికత. వీళ్ళెవరో ఆదివాసులు అంటారు. దాన్ని హిందూగా మార్చారు. హిందూ అన్న పదం కూడా వాళ్ళ దాంట్లోనే లేవు. ఎవరు మన చిన్నజీయర్ స్వామి హిందూ అంటే దౌర్భాగ్యుడు అనే ఏదో అర్థం చెప్పాడు. మరి యథార్థంగా అయితే నేను సెర్చ్ చేస్తే ఆ మాట అయితే నాకు ఏ భాషలో కనిపించలేదు. మరి ఆయన దేంట్లో మాట్లాడారో నాకు తెలీదు.
హిందూ అంటే దౌర్భాగ్యుడని అర్థం అయితే మాత్రం నాకు కనిపించలేదు మరి. ఆయనైతే మరి పబ్లిక్‌గానే చెప్పాడు మరి. నేను విన్న వరకు. మరి అతను ఏ లాంగ్వేజ్ అన్నది నేను అంత ఆయన మాటలు వినలేదు. కానీ అదే డిబేట్లు కూడా అయినాయి చాలా. సో, హిందూ అంటే దౌర్భాగ్యుడని మాత్రం నాకు కనిపించలేదు మరి. ఆ వర్డ్ అయితే కదా! కానీ దాన్ని ఏం చేశారంటే హిందూ ఒక మతంగా మార్చారు. అది హిందూ అన్నది కూడా ఇరాన్ అప్పుడు ఎవరు వీళ్ళు వ్యాపారం చేసేవారు కదా మనతోటి. ఇరానా? సరే. వాళ్ళ లాంగ్వేజ్‌లో సింధుని ఎస్‌ని హాగా ప్రొనౌన్స్ చేసేవాడంట. ఆళ్ళకి ఎస్ తెలీదు ఆళ్ళకి. సో, వాళ్ళు సింధుని హిందూ అని ప్రొనౌన్స్ చేసి హిందూ దేశమని వాళ్ళు హిందూ నాగరికత సింధు నాగరికత హిందువులు అని వాళ్ళు బిజినెస్ టైంలో మాట్లాడుకుని ఉంటారు. లేకపోతే అలాగా మీడియా ఉంటుంది కదా! అలా ప్రచారం చేశారు. వాళ్ళే రోలర్స్ కదా అప్పుడు వచ్చి. ఆ టైంలో మరి కొనాలకి. ఆ టైంలో వ్యాపారాలు జరిగినాయి వాళ్ళతో పాటు. యెస్. అప్పుడు సింధు హిందూ అయింది. కానీ అది మతం అయితే కాదు. హిందూ అన్నది మతం కాదు. అది అందరికీ తెలిసిన విషయమే. హిందూ అన్నది మతం అయితే కాదు. పేరు మాత్రమే. అది అందరికీ తెలిసిన విషయమే. హిస్టారికల్‌గా చూసుకున్నా మీరు ఎక్కడికైనా అది మతం అయితే కాదు అది. హిందూ అన్నది పేరు మారింది. అలాగే భారతదేశం. ఇంకా ఏ పేర్లు ఉన్నాయి భారతదేశానికి. నేను ముందు చెప్తాను. ఎందుకంటే దాని ఇంపార్టెంట్ ఉంది. ఆ పేరు ఇంపార్టెంట్ కూడా నేను మాట్లాడే టాపిక్‌లో వస్తది. అప్పుడు నేను భారతదేశానికి ఉన్న పేర్లు నేను చెప్తాను. ఓకే. ఇప్పుడు ఫైనల్లీ ఆర్యులు ఆల్మోస్ట్ రూలింగ్ అంతా ఆర్యులతోనే ఉంది భారతదేశం. ఓకే. నేను భారతదేశం కోసం మాట్లాడుతున్నాను కాబట్టి ఏంటిది ఈ రిలీజియనా లేకపోతే నా ప్రజల కోసమే ఎలాగైంది, మార్పులు ఎలా జరిగినాయి, ద్రవిడులు అంటే ఎవరు, ఆర్యులు అంటే ఎవరు అన్నది మాట్లాడవలసి వచ్చింది. కానీ ఇప్పుడు ఫైనల్ ఏంటంటే సింధు నాగరికత ఇప్పుడు మనకు మిస్టరీ, అర్థం కానిది, ఎవరికీ అర్థం కాదు, ప్రపంచానికి అర్థం కాదు, మనకు కాదు, ప్రపంచానికే అర్థం కాలేదు సింధు నాగరికత పూర్తిగా. సింధు నాగరికత అంటే ఎంతవరకు తెలుసు అంటే మనకి సింధు నాగరికత కన్స్ట్రక్షన్ ప్లాన్డ్ సిటీ. సింధు నాగరికత ఒక్క లైను దగ్గర నిలబెడితే మొత్తం ఏంటిది స్ట్రీట్ అంతా కనబడుతుంది. మధ్యలో ఏం అడ్లు ఉండవు. అంటే ప్లాన్ సిటీ అంటే దాన్ని ఎలా ప్లాన్ చేశారంటే రోడ్లు తొడవనవసరం లేకుండా ఒకవేళ గాలి వేస్తే ఆ గాలికి రోడ్లు శుభ్రపడేటట్లు వాళ్ళు డిజైన్ చేశారు అవి ఇల్లులు. వాళ్ళు అప్పట్లోనే ఇల్లులు కట్టడానికి కాల్చిన ఇటుకలు వాడారు. అది చాలా గ్రేట్. అది కాల్చిన ఇటుకలు మెస్పిటోమియాలో కూడా వాడలేదు. అది పురాతన నాగరికత మెస్పిటోమియా అంటారు. కానీ అది కూడా వాళ్ళు కూడా వాడలేదు. వాళ్ళు మట్టి ఎండబెట్టిన ఇటుకలు వాడారు. కానీ వీళ్ళు కాల్చిన ఇటుకలు వాడారు. నెక్స్ట్ వీళ్ళు జిప్సం వాడారు. జిప్సం అంటే అది చాలా గ్రేట్ కదా. నా చిన్నప్పుడే మట్టితో గోడలు కట్టుకోరు. కానీ ఆ టైంలో జిప్సం వాడారంటే సున్నంతో తయారు చేసింది జిప్సం వాడారంటే అదే అంత గ్రేట్. అలా ప్రతి ఇంటికి అంటే నేను వార్లుగా చెప్తున్నాను, వీడియో చూడండి. నేను మామూలు సబ్జెక్ట్ ఈ టాపిక్ మాట్లాడుతున్నాను కాబట్టి, ఈ టాపిక్లో ఉన్న డెప్త్ కోసం మాట్లాడుతున్నాను కాబట్టి నేను వార్లుగా కొన్ని విషయాలు చెప్తున్నాను. సో మీరు ఇది కంపల్సరీ యూట్యూబ్లో వీడియో చూసి ఇది నా వీడియో వినండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలా అవసరం అది. ఇప్పుడు నేను మాట్లాడేది ప్రపంచంలోనే నెంబర్ 1 నాగరికత కోసం మాట్లాడుతున్నాను. అది ఎందుకు మాట్లాడుతున్నాను? అది ఇప్పుడు మిస్టీరియల్గా ఉండిపోయింది ఇప్పుడు వరకు ఉన్నది. దాని స్ట్రక్చర్ ఏంటన్నది ఎవరికి తెలియదు. చాలా రీసెర్చ్ చేశారు. ప్రపంచంలో ఉన్న సైంటిస్టులు అందరూ రీసెర్చ్ చేశారు. ఆయన ఇప్పటికీ ఆ మిస్టరీ వేయలేదు. అది ఎవరు పరిపాలించారు, దాంట్లో ప్రజలెవరు,
ఆ కన్‌స్ట్రక్షన్ అంత తెలివితేటలు ఎలాగొచ్చినాయి ఆళ్ళకి. అప్పట్లోనే సీల్స్ ఎలాగ వాడారు. సీల్స్ ముద్రలు వాడారు అప్పట్లోనే సీలేయడం. నెక్స్ట్ వాళ్ళ ఏంటిది బిజినెస్ వర్తకం ఇంటర్నేషనల్ లెవెల్‌లో వర్తకం చేశారాళ్ళు. ప్రూఫ్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్‌లో బిజినెస్ చేశారంటే అప్పుడు వాళ్ళెంత వాళ్ళు లీడ్ చేసినోడు ఎంత గ్రేటు. అంత జ్ఞానం ఎలాగొచ్చింది వాళ్ళకి. సో, నేను అందుకోసం మాట్లాడుతున్నాను. అదే మీకు వార్తలుగా చెప్తున్నాను. వాళ్ళది ఎలా కన్‌స్ట్రక్షన్ ఎలాగుందంటే, వాళ్ళ ఇంటికి ప్రతి ఇంటికి ఒక బాత్రూము, వేస్ట్ వాటర్ పోవడానికి అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అప్పట్లోనే ఏర్పాటు చేసుకున్నారంట. అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. ఇప్పటికి మన దేశం కాదు మన దేశంలో లేవు. ఇప్పటికే డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు మనకి. అప్పట్లోనే అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. ఇంట్లో యూజ్ చేసిన వాటర్ అండర్‌గ్రౌండ్ నుంచి బయటకు పోవడానికి. అంత జ్ఞానం ఎలాగొచ్చింది అప్పట్లో వాళ్ళకి. అంత జ్ఞానం ఎలాగొచ్చింది. ఆళ్ళు మనుషులు కాదా? మనుషులు కాదనడానికి మన ప్రూఫ్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఏదో మాయా దీపకల్పంలాగా ఏం కాదు కదా! అది ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి ఈ రోజుకని. సో, అది తర్వాత ఎవరో బ్రిటిష్ వాళ్ళు ఎవరో వచ్చినప్పుడు అది 1920లో ఎప్పుడో హరప్పా దెబ్బలు అని చూసి వాళ్ళు చాలా బోల్ని రీసెర్చ్‌లు అవుతాయండి. రీసెర్చ్‌లు చాలా అయినాయి. ఒకసారి మీరు వీడియో చూస్తే అర్థమవుతది. అప్పుడు ఆ కాల్చిన బ్రిక్స్ ఇంచుమించు ఒక 150 కిలోమీటర్లు ఎంతో, 160 కిలోమీటర్లు ఎంతో రైల్వే ట్రాక్ ఏసారంట. బ్రిటిష్ వాళ్ళు ఆ టైంలో ఎక్కడి నుంచి, గుజరాత్ నుంచి అనుకుంటా. హరప్పా దెబ్బల దగ్గర. అప్పుడు ట్రాక్ కింద రాళ్ళు వేయాలి, కంకర రాళ్ళు వేస్తారు కదా! అప్పుడు ఆ టైంలో అవి అవైలబుల్ లేకుండా పక్కన దెబ్బలు ఉన్న వాటిని తవ్వి ఈ ట్రాక్ కింద ఈ ఈ కాల్చిన ఇటుకలు పెట్టేసి రన్ చేస్తారట. అంటే ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో, ఎంత యాక్యురేట్గా ఉన్నాయో ఆ ఇటుకి వాళ్ళ తయారీ, అంత స్ట్రాంగ్గా తయారు చేశారని. అంటే అప్పట్లో అంత కన్‌స్ట్రక్షన్ అలాగా. దాని మీద ట్రైన్ నడిపించారంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం చేసిన ఇటుకల మీద ట్రైన్లు నడిపించారంటే గ్రేట్ కదా! సో, అది మిస్టరీ. నెక్స్ట్ ఇంకా ప్రూఫ్స్ దాంట్లో ఏమున్నాయంటే కొన్ని మనకి హింట్స్ ఇచ్చినవి ఏంటంటే, అతను అక్కడ నడిపించినోళ్ళైతే ఒక రాజు, ప్రజలు అన్నట్టు లీడ్ చేయలేదు. ఎందుకంటే ఒక రాజ్యంగా లేదంట అక్కడ. అంటే రాజ్యంగా ఉండటం అంటే అక్కడ కోటలో రాజుకో కోట ఉంటది కదా! అలాంటి కోట ఏమీ లేదక్కడ. అక్కడ అందరూ సమానంగా, అందరి ఇల్లు ఒకలాగే. కొద్దిగా అయితే కొద్దిగా ఏదో బిల్డింగులు 2 అంతస్తులు కూడా ఉన్నాయండి, బహుళ అంతస్తులని. ఇంచుమించు అందరియి ఈక్వల్‌గానే ఉన్నాయి అందరియి. అంటే అక్కడ రాజు అన్న మాట లేదు. కానీ ఇంకోటుంది. అక్కడ మన రీ సైంటిస్టులు ఏం ప్రూవ్ చేశారంటే, రాజు యాజకుడు కింద అక్కడ నడిచిందని చెప్పారు. అంటే రాజు అతనే, యాజకుడు అతనే. అందువల్ల కొద్దిగా ఎత్తులో వాళ్ళ ఇల్లు ఉండేయంట. యాజకులు అన్న వాళ్ళ ఇల్లు. మామూలు సామాన్య జనమేమో ఒక చోట. కానీ అందరూ అంటే అంత ప్రెజర్ రూలింగ్ ఏం కాదది. రాజులాగా రూల్ చేయలేదు. నియంతృత్వం కాదు. ప్రజాస్వామ్యం అన్నట్టే. ప్రజాస్వామ్యంలాగే జరిగిందది. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రూఫ్స్‌ని బట్టి మనకి అలా అనిపించింది సైంటిస్టులకి, నాకు కాదు. వాళ్ళు చెప్పిన మాట నేను చెప్తున్నాను. దాంట్లో కొన్ని హింట్స్ మనకి ఇచ్చారు కానీ అవి అర్థం కాలేదు. ఆళ్ళ ముద్రలు ఒకటి, ఆ లాంగ్వేజ్ ఒకటి, నెక్స్ట్ ఆ లాంగ్వేజ్ ఒకటి చిత్రలిపి. అది చిత్రలిపి ఉంది. నెక్స్ట్ రిటన్‌గా కూడా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే కుడి నుంచి ఎడమకి, వేడి నుంచి కుడికి. అది ఎలాగున్నదంటే ఒక పాము వెళ్తది చూడండి అలాగా. అది దాన్ని సర్పలేఖనం అన్నారు. అందుకనే పాములాగా ఇలాగ మీకు అర్థమై ఉంటది. మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతది. వాళ్ళు ఇంకా క్లియర్‌గా చెప్తారు.
దాన్ని సర్పలేఖనం అని కూడా ఫైండ్ అవుట్ చేశారు. అదొకటి గుర్తెట్టుకోండి. మనకున్న హింట్స్, అక్కడ ఉన్న హింట్స్. వాళ్ళు వ్యాపారం విస్తారంగా చేశారు. బాగా వ్యాపారంలో వాళ్ళు దిట్ట. నెంబర్ 1 ఇంటర్నేషనల్ బిజినెస్ చేశారు అక్కడ. నెక్స్ట్ అక్కడ యుద్ధానికి తగిన సామాగ్రి కూడా ఏం దొరకలేదంట. అంటే కత్తులు, బల్లాలు ఇలాంటి మన రాజ్యం అంటే ఎలాగుంటది? దానికి సంబంధించినవి ఉంటాయి కదా! అలాంటివి కూడా అక్కడ ఏం దొరకలేదు. అంటే అక్కడ యుద్ధమే జరగలేదు. యుద్ధం జరిగే అవకాశమే లేదు అక్కడ. వాళ్ళున్న ప్లేస్. శాంతియుతంగా ఉన్నది. ఏదో కొన్ని కత్తులే దొరికినాయి గానీ, అవి ఇంట్లో యూజ్ చేసుకునే లాంటి వెపన్సే దొరికినాయి తప్ప, ఒక యుద్ధం చేసే వాతావరణం అక్కడ ఆ దేశంలో కనిపించలేదు. సింధు నాగరికతలో, పురాతన సింధు నాగరికతలో. అంటే ఇవన్నీ సైంటిస్టులు రీసెర్చ్ చేసి చెప్పినవే. కానీ కంక్లూజన్ ఏమైందంటే, దాన్ని ఎవరు ప్రజలు, దాన్ని పరిపాలించింది ఎవరు, నెక్స్ట్ ఆ లాంగ్వేజ్, నెక్స్ట్ వాళ్ళ బిజినెస్లో కూడా తెలుసు, అవి కూడా ఫైండ్ అవుట్ చేశారు. కొన్ని గుర్తులు ఉన్నాయి. ఏదో యూనికార్న్ ఎక్కువ యూజ్ చేశారంట. నెక్స్ట్ బుల్, ఎద్దులు లోగోస్ ఉన్నాయి, అంటే ముద్రలు అవి ఎక్కువ యూజ్ చేశారు. మనకి వీళ్ళు ఎవరో మన సైంటిస్టులు ఇచ్చిన హింట్స్ అంతే, అంతవరకే. కానీ దాన్ని డీకోడ్ చేయలేకపోయారు. ఇప్పటి వరకు ఎవరు దాన్ని డీకోడ్ చేయలేకపోయారు. దాన్ని డీకోడ్ చేస్తే అక్కడ ఏం జరిగిందో ఏటన్నది తెలుస్తుంది. కానీ ఏంటిది, సుమారు అది 4000 సంవత్సరాల క్రితం కదా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సైంటిస్టులు చాలా కష్టపడ్డారు. దాని మీద కూర్చొని చాలా కుస్తీలు పెట్టారు. కానీ దాన్ని డీకోడ్ చేయలేకపోయారు ఈ రోజుకి. అది ఎవరు రూల్ చేశారు, దాంట్లో ఉన్న ప్రజలెవరు, వాళ్ళు అక్కడ చేసిన పనులేంటి, అంత కన్స్ట్రక్షన్ చేయడానికి అంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ వాళ్ళు డీకోడ్ చేయలేకపోయారు. కానీ ఏంటది, సింధు నాగరికత ఈజ్ గ్రేట్ సివిలైజేషన్ చెప్పుకుంటారు. నా భారతదేశం గర్వకారణం. సింధు నాగరికత భారతదేశం గర్వకారణం అని చెప్పుకుంటారు. ఈరోజుకి భారతీయులందరూ చెప్తారు, ప్రపంచం మొత్తం చెప్తారు, వన్ ఆఫ్ ది సివిలైజేషన్ సింధు నాగరికత. నేనైతే చెప్తున్నాను, అది గర్వకారణం కాదు, అవమానకరం. గ్రేట్ కాదు, అది మన దేశానికి ఒక అవమానకరమైన సివిలైజేషన్. దాన్ని నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింధు నాగరికత మన దేశానికి కానీ ప్రపంచానికి కానీ గర్వకారణం కాదది, అవమానకరం, అవమానం తెచ్చిన సంస్కృతి అది. అందుకని అది తెలియకుండా మాయమైపోయింది. ఆ సంస్కృతి ఏంటన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, పరమతన్నామంలో మీ అందరికీ సెలవు. ఓకే, సారీ, నేను పెట్టిన తమ్లైన్కి ఇంకా మీకు అది ఆన్సర్ రాలేదు. అది ఇప్పుడు హోలీ ల్యాండ్ భారతదేశం అని పెట్టాను తమ్లైన్. సో దానికి ఎక్స్ప్లెనేషను దీని నుంచే స్టార్ట్ అవుతుంది. నేను చెప్తున్నాను, హోలీ ల్యాండ్ అంటే ఇప్పుడు ప్రపంచంలో ఎవరైనా ఏదంటారు, ఇజ్రాయెల్ అంటారు. కానీ కాదు, హోలీ ల్యాండ్ ఇజ్రాయెల్ కాదు. ఇప్పుడు హోలీ ల్యాండ్ భారతదేశం. నేను నెక్స్ట్ వీడియోలో దీనికోసం వివరిస్తాను. ఓకే, చలో.